అస్తవ్యస్తంగా మారిన జీవనశైలి ఇవాళ యువ కిడ్నీలపై విషం చిమ్ముతోంది. గాడి తప్పిన ఆహారపు అలవాట్లు మూత్రపిండాలకు శాపాలుగా మారుతున్నాయి. మొత్తంగా ఒకప్పటితో పోలిస్తే ఇవాళ యువతలో కిడ్నీ జబ్బులనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. హై బీపీ, షుగర్ వంటి అనారోగ్య సమస్యలకు తోడు పెయిన్ కిల్లర్లను అతిగా వాడటం వల్ల కిడ్నీలు పూర్తిగా పాడవుతున్నాయని చెబుతున్నారు డాక్టర్లు. ఈ నేపథ్యంలో యువతరంలో కిడ్నీ జబ్బులను తెచ్చిపెడుతున్న కారణాలు, వాటిని అధిగమించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. యువతి యువకులు అన్నదానికి కొంచెం మధ్య వయసులోంచి నడి వయసులోంచి కొంచెం వృద్ధాప్యం దాకా కొన్ని జబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశం మాకు ఒకనొక కాలంలో మాకు అనిపించేది. అంటే సుమారు 40, 50, 60లో చాలా ఎక్కువగా కిడ్నీ జబ్బులు వచ్చేవాళ్ళు ఒకప్పుడు కనిపించేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు 20, 30, 40లో ఉన్నవాళ్ళు మాకు చాలా అధికంగా కనిపిస్తున్నారు. ప్రపంచం మొత్తంలో కూడా కిడ్నీ పాడవడానికి ప్రధానమైన కారణం ఐజిఐ నెఫ్రోపతి అనే జబ్బు అనుకుంటే, అటువంటి ఐజిఐ నెఫ్రోపతి ఇలాంటి జబ్బులు ఇప్పుడు మేము 20-25 ఏళ్ల వయసు మధ్యలో ఉన్నటువంటి వాళ్ళలో అనేక మందిలో చాలా పెద్దగా చూస్తున్నాం. డయాబెటీస్ చాలా చిన్న వయసులో వస్తుంది. అంటే 20-30 మధ్యలో రావడము, ఆ డయాబెటీస్ వచ్చిన తర్వాత 2-3 ఏళ్లకే కిడ్నీలు కూడా పాడైపోవడం అనేది కొత్తగా కనపడుతున్నటువంటి విశేషము. ఇక్కడ వాళ్ళకి మధుమేహం రావడం అనేది పక్కన పెట్టేస్తే వాళ్ళకి తొందరగా ఊబకాయం చాలా చిన్న వయసులో వస్తుంది. అంటే వాళ్ళు 15-20 ఏళ్ల మధ్యలోనే వాళ్ళు ఉండాల్సిన దానికంటే చాలా బరువు చాలా అధికంగా ఉండడము, తద్వారా వాళ్ళకి డయాబెటీస్ యొక్క ప్రీ డయాబెటీస్ అనే ఒక స్టేజ్లోంచి వాళ్ళు డయాబెటిక్ స్టేజ్లోంచి నెక్స్ట్ దాదాపుగా 5-6 ఏళ్ళ తర్వాత రావడము, ఆ తర్వాత 3-4 ఏళ్ళకే కిడ్నీ కోల్పోవడం చూస్తూ ఉన్నాం. మేము బయాప్సీ చేసి కిడ్నీ జబ్బు నీకు ఫలానా కారణం చేత పాడైపోతుందని చెప్పే వాళ్ళలో దాదాపుగా 100లో 70% మంది మాకు ఐజిఐ నెఫ్రోపతి ఉంటున్నారు. అంటే ఏదో వాతావరణంలో వచ్చిన మార్పు కావచ్చు, ఆహారంలో మార్పులు కావచ్చు, శారీరకంగా వాళ్ళ ధర్మాల్లో వచ్చినటువంటి మార్పులు కావచ్చు, మనకు కనపడకుండా మనకు తెలియనటువంటి రకరకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా కావచ్చు. వాళ్ళలో ఆ జబ్బు యొక్క తీవ్రత చాలా ఎక్కువగా కనపడుతోంది. అవి చాలా తొందరగా ముందు బయటపడిపోతున్నాయి. చాలా తొందరగా కిడ్నీని ఎక్కువ పద్ధతుల్లో చాలా తక్కువ కాలంలో ఎక్కువగా పాడు చేయగలుగుతున్నాయి. ప్రతి మందు కూడా కిడ్నీ ద్వారా వెళ్ళి కిడ్నీలోంచి వెళ్ళి బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటూ వెళ్తూ కిడ్నీలను పాడు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎటువంటి మందులు ఎప్పుడు వేసుకున్నారో తెలుసుకోవడం కూడా, మీకు పెద్ద అయ్యాక ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్టర్ ఫలానా కారణం అని చెప్తే చాలా వరకు సమంజసంగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి శాస్త్రీయ దృక్పథంతో చేసే అనేక అంశాలు, చికిత్సా విధానాలు వాళ్ళని చాలా బాగా పెట్టగలుగుతున్నాయి. 20-25 ఏళ్ల క్రితం కిడ్నీ జబ్బులు వచ్చి కిడ్నీ పాడైంది అనుకున్న వాళ్ళు ఇక జీవితమే అయిపోయిందేమో అని బాధపడినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక 20-25 ఏళ్ళ తర్వాత చాలా మంచి జీవితాన్ని, చాలా సులభతరమైనటువంటి జీవితాన్ని, అందరిలాంటి సాధారణ జీవితాన్ని గడపగలిగే అవకాశం శాస్త్రీయంగా మనకి అన్ని విధాలుగా కనపడుతోంది. కాబట్టి మంచి వయసులో వచ్చినప్పుడు ఇంత పెద్ద కష్టం వచ్చింది అని అనుకోవాల్సిన అవసరం లేదు. జబ్బులు మన కోసం పుడతాయి, కానీ మన జబ్బు కోసం పుట్టాం. కాబట్టి మనం జీవితాన్ని చక్కగా సంభాళించుకునే అవకాశం యువతి యువకులకి ఉండాలనుకుంటే వాళ్ళు తప్పనిసరిగా క్రమశిక్షణగా ఉండాలి, ఆరోగ్యపరమైన క్రమశిక్షణ ఉండాలి. అలాగే అడపాదడపా 20 ఏళ్ళు దాటిన పిల్లలందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఒక్కసారైనా కూడా పరీక్షలు చేయించుకోవాలి.